అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. యుక్త వయసుకు తీసుకుని వచ్చినందుకు మీ స్తోత్రాలైనా ఈ సమయంలో మీ నామ మహిమార్థమై ఏర్పాటు చేయబడిన ఈ కుటుంబంలో మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ ప్రాంగణం చుట్టూ కంచి వేయండి. నైనా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులన్నింటినీ మీరు మీ స్వాధీనం అందించుకుని నైనా ఈ కుటుంబం మీ నామ మహిమాత్మ జరుడు సహాయం చేయండి. పాటలు ఎందరూ వాక్యపరిచయం మీరు మహింపొందని ప్రార్థిస్తున్నా. నైనా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే కార్యం జరిగించి మహింపొందండి. ఈ కుటుంబనైనా ఈ కుటుంబానికి దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు. క్రీస్తులో మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము, శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి శిలువలో బలియాగము. మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము, నీ శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి శిలువలో బలియాగము. మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా, మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా. మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా, మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా. ఏమని వర్ణించదను నీ ప్రేమను, నేనేళ్ళను ప్రకటించదను నీ కార్యము. ప్రస్తుతం అందరూ కలిసిపోదాం, చివరికి వచ్చాము చప్పలు కూడా కలిసిపోదాం. సంఘక్షేమముకై సంచకరుగా పరిశుద్ధాత్ముని ఆగమనము, నీ అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపావరములు. సంఘక్షేమముకై ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు. శిరము వంచి స్తుతింతును నీ కృపా సత్యములను ప్రకటింతును. నా శిరము వంచి స్తుతింతును నీ కృపా సత్యములను ప్రకటింతును. ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు. పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. వాక్య సహాయం కోసము దైవ సేవకులు పెద్ద అమ్మాయి గారు ప్రార్థన చేస్తారు. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామం బట్టి ప్రభా, అయా ఉదయకాల సమయమందు నీ దీన దాసులు పెద్దల ప్రభా యజమాని పెదనాన్నగారి గృహంలో ప్రభా తమ కుమారులను ప్రేమించి మీరు అనుగ్రహించిన నా తండ్రి కుమార్తె విషయంలో ప్రభా మీరు చేస్తూ వస్తున్న కృపను బట్టి స్తోత్రాలయ, మీరు చేసిన ప్రతి మేలును బట్టి అట్లా లేనట్లయితే ఈ సమయంలో వాక్యం దైవ సేవకులు అందిస్తారు.
ముందుగా కుటుంబం ఏర్పాటు చేసుకున్న కుటుంబస్తులకు ప్రత్యేకమైన వందనాలు. దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులకి కూడా దైవ సేవకుల తరపున ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొప్పరిపాట్ల ఆ ప్రాంతాల్లో పరిచర్యం జరిగిస్తున్న పాస్టర్ రవి గారు ఉన్నారు మన మధ్యలో. వారు 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనందరం శ్రద్ధగా విందాం. తదుపరి దైవ సేవకులు వర్తమానాన్ని అందిస్తారు కనుక వారు వస్తున్నగా చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వక ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఒకరు మాట్లాడితే బాగుందని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ నేను కొద్ది నిమిషాలు చెప్పి దైవ సేవకులు మన మధ్యలో పెద్దలు ఆత్మీయులు ఏలియా గారు మన మధ్యలో కూడా మన సంఘానికి మాకు కుటుంబానికి ఆశీర్వాదకరం. మొదటిగా నేను దేవుని స్తుతిస్తున్నాను. తదుపరి వేదికను అలంకరించిన పెద్దలు ఆత్మీయులు దైవ సేవకులు ఏలియా గారికి, అలాగే అక్కకు, అలాగే స్థానిక సంఘ కాపరి యశ్రత్న పాస్టర్ గారికి, అనిలకు, అలాగే కుటుంబస్తులకు, చేరుకుడు వచ్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మంచిది రెగ్యులరా కొద్ది నిమిషాలు మాత్రమే నేను అందించి దైవ సేవకులు పెద్దలు ఆత్మీయులు మన మధ్యలో ఉన్నారు. వారు మాట్లాడడం మనకు ఆశీర్వాదకరం. కొన్ని మాటలను చదువుకొని దైవ వాక్యాన్ని తదుపరి మనం విందాం. రెండవ తిమోతికి రాసిన పత్రికలో ఒక చక్కని మాట భక్తుడైన పౌలు గారు తిమోతికి, అలాగే దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచన భాగాన్ని మనం మరొకసారి చదువుకొని ముందుకు సాగిపోదాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు నీ యవనేచ్ఛలను విడిచి పవిత్ర హృదయులై ప్రభువుతో ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడమని తిమోతికి తన ఆత్మీయ తండ్రి అయిన, లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నాం కదా, 2వ తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో చక్కని మాట ఉంది. ఎవరైనా చదువుతారా? ఒకసారి చదివినట్లయితే మనము 2వ తిమోతికి రాసిన పత్రిక, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొన్ని దేవుని సన్నిధిలో ఉండవలసిన లక్షణాలను తన కుమారుడైన తిమోతికి తెలియచేస్తున్నాడు. యవ్వన కాలంలో ఉన్న వారికి తెలియపరచబడుతున్న, యవ్వన దశలోనికి తీసుకురాబడిన వారికి తెలియచెప్పబడుతున్న మాటలు. యవ్వన కాలంలో జీవితాన్ని కొనసాగిస్తున్న యవ్వన దశలోనికి మరియమ్మ, మహేష్ కుమార్తె ఆ పద్మజాకు
అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యవ్వన బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా కావలసిన శ్రేష్టమైన మాటలు ఇక్కడ ఏమని రాస్తారంటే, నీ యవ్వన కాలంలోకి ప్రవేశపడిన నీ యవ్వనపు కాలపు జీవితాన్ని, యవ్వన దశలోనికి నువ్వు మార్చబడిన నీ యవ్వన కాలప ప్రయాణాన్ని, నీ ప్రయాణములో, నీ యవ్వన కాలములో కొనసాగుతున్న ప్రయాణములో, ఈ ప్రయాణం అంతటిలో కూడా ఎలాగ నడుచుకోవాలనంటే ఇక్కడ చాలా చక్కగా రాశారు. ఏమని రాస్తాడంటే, నీ యవ్వనేచ్ఛల నుండి మొట్టమొదట పారిపోవాలని రాస్తాడు. అంటే యవ్వన కాలములో కలుగుతున్న కోరికలను, యవ్వన కాలములో కలుగుతున్న యవ్వనేచ్ఛలను, యవ్వన కాలములో కలుగుతున్న ఉద్రేకపూర్వకమైన ఆలోచనలు కావచ్చు, తలంపులు కావచ్చు, ఈ యవ్వన కాలములో కలుగుతున్న యవ్వన కాలపు జీవితంలో కలుగుతున్న అనేకమైన తమ జీవితాన్ని లేకపోతే తన శరీరాన్ని పాపు వైపు మళ్లిస్తున్న తన శరీర కోరికలను, వాటన్నిటిని కూడా అణిచిపెట్టి, అణిచివేసి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభుతో పాటు ప్రార్థన చేసే వారితో నీ జీవితాన్ని కొనసాగించుకోగలిగితే నీ యవ్వన కాలపు జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మలుస్తాడని, ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచుతాడని చూడలేరు. పరిశుద్ధత కలిగిన వారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని వాక్యంలో రాయబడింది. హృదయ శుద్ధి లేకుండా, హృదయం శుభ్రం లేకుండా, హృదయంలో దేవునికి చోటు లేకుండా, హృదయంలోకి దేవుని వాక్యానికి చోటు లేకుండా, తావు లేకుండా లోకంలో జీవించడం ద్వారా, లోకములో ప్రయాణం చేయడం ద్వారా, లోకపు కోరికలను, ఇచ్చలను వాటి వైపు మళ్ళడం ద్వారా లోకంలో తల్లిదండ్రులకు అపకీర్తిని, తల్లిదండ్రులకు అవమానాన్ని కలుగు చేసి ఈ లోకంలో తమ యవ్వన కాలపు జీవితాన్ని భ్రష్టత్వంలోకి మార్చుకొని వెళ్ళి తద్వారా నష్టాన్ని కొని తెచ్చుకొని తల బాదుకునే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. సమాజంలో తల్లిదండ్రులు వేడిపించే వాళ్ళు, సమాజంలో తల్లిదండ్రులకు అవమానకరంగా బ్రతికే వాళ్ళు, సమాజంలో తల్లిదండ్రులను ఏడిపించి వాళ్ళను దుఃఖపరిచి వారి మాట వినకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తల్లిదండ్రులకు అపకీర్తిని తెచ్చి దేవుని నామానికి అవమానం తీసుకొచ్చి సమాజంలో ఇటువంటి కొడుకును, ఇటువంటి కూతురు ఎలా కన్నామని చెప్పేసి అనేకులు దూషిస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు తల వంచుకొని తల్లిదండ్రులు ఏం చెప్పాలో కొడుకుకు చెప్తే ఒకవేళ ఇదನ್ನು చేసుకొని, లేకపోతే కుమార్తెకి చేసుకుని ఇదನ್ನು చేసుకొని సూసైడ్ చేసుకొని పాడైపోతారేమో అని చెప్పేసి మనసులో ఉంచుకొని సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా. రెక్కలు వచ్చేసాయి పిల్లలకు. రెక్కలు వచ్చిన తరువాత ఇక తల్లిదండ్రులతో పని లేదు, సమాజంతో పని లేదు. వారు చేయాలనుకున్నది, చూడాలనుకున్నది, వాళ్ళు ఏదైతే ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నది అలాగూ చేస్తూ వాళ్ళ యవ్వన కాలపు జీవితాన్ని మధ్యలోనే తమ యాత్రను ముగించే వాళ్ళు యవ్వన కాలంలో చాలా మంది సమాజంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. కాబట్టి అందుకనే తిమోతికి చెప్తాడు, నువ్వు ఎలా జీవించాలో తెలుసా? నీ యవ్వన కాలంలో కలుగుతున్న కోరికలన్నిటినీ వాటిని అణిచిపెట్టాలి, అణిచివేయాలి. ఉప్పొంగుతున్న నీ కోరికలను నువ్వు అణుచుకొని దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా అనుపబడతావు. దేవుని సన్నిధిలో నడవడం ద్వారా ఆ కోరికల నుంచి నువ్వు విడుదల పొందుతావని వాక్యం సెలవిస్తుంది కదా. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా. చదవన్న మాటను కీర్తన గ్రంథం 119 కీర్తన అంటుంది. అక్కడ ఒక మాట, చక్కని మాట రాయబడింది. ఏమంటుందంటే 119 కీర్తన 9వ వచనంలో రాయబడింది, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు,
నీ వాక్యమును బట్టే కదా, దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే. దేవుని స్తోత్రం చెప్పండి. దేని చేతట? యవనస్తులు దేని చేత తమ నడవడిని శుద్ధి చేసుకుంటారు, నడకను పరిశుద్ధపరుచుకుంటారు, నడకను పవిత్రతలోనికి నడిపించుకుంటారు అంటే వాక్యంలో రాయబడింది. ఏమిటట? వాక్యమును బట్టి. దేని బట్టి అంటే వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకున్నడు చేత, జాగ్రత్తగా వాక్యాన్ని వినడం ద్వారా, వాక్యంలో నడవడం ద్వారా, దైవ సన్నిధిని వెంబడించడం ద్వారా, దైవ సన్నిధిలో తమ జీవితాలను అప్పగించుకొని నడవడం ద్వారా, యవనేచ్ఛల నుండి పారిపోయి దేవుని సన్నిధిలో అప్పగించుకోవడం ద్వారా దేవుడు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. తిమోతికి ఆశీర్వదించిన దేవుడు యోసేపు జీవితంలో అదే జరిగింది. యోసేపు ఐగుప్తు దేశముకు అమ్మబడిన తర్వాత అక్కడ తల్లిదండ్రులు లేరు, అక్కడ బంధువులు లేరు, అక్కడ తమ కలిగిన సావాసంలో కలిగిన స్నేహితులు లేరు, ఎవరు కూడా తమ ఊరు వారు, తమ దేశపు వారు ఎవరు కూడా లేరు, ఒంటరిగా బ్రతుకుతున్నాడు. యేసు ప్రభు పవిత్రుడు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. భూమి మీద సవాలు విసిరిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే దేవతలు, దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు చెప్పినట్లుగా ఏ దేవుడు గాని ఏ దేవత గాని చెప్పలేదు. ఏమని చెప్పాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, చూపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే యేసు ప్రభు తప్ప ఏ దేవుడు లేడు. ఆ దేవుడే యేసు క్రీస్తు ప్రభువారే నిన్ను పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చేసి నిత్య రాజ్యానికి వారసుడిగా చేయగలిగిన వాడు. అటువంటి దేవుడి సన్నిధిలో పవిత్ర హృదయం కలిగి, విశ్వాసం కలిగి, నీతి కలిగి, ప్రేమ కలిగి, సహవాసం కలిగి నువ్వు దేవుడి సన్నిధిలో వెంబడించగలిగితే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు యవన కాలపు జీవితం దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు ఆశీర్వించిన రీతిగా నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వాదకరముగా మలుస్తాడు. అట్టి కృప దేవుడు మహేష్ మరియమ్మ తన బిడ్డను దేవుని భక్తిలో, భయములోను పెంచేవారిగా ఉండును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. దైవ సేవకులు కొంటున్నా. స్మైల్ లైటింగ్ చూస్తాం. పాస్పకారంలో అడుగుతుంది. అల్లాడాడు మన కోసం, మైలేని సులువు మోసాడు. మరి ఇది పెద్ద కష్టమేం కాదు, కొద్ది నిమిషాలు. గమనించండి, ఇక్కడ యెఫ్తా అలాగ వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. అయ్యా, నా సోదరులే నన్ను తోలివేశారు, వారు మా తండ్రి ఇంట ఆస్తిలో నీకు హక్కు లేదని నన్ను తోలివేశారు, నేను అనాథనైపోయాను అని చెప్పి అతను తన హృదయ స్థితిని అంతా దేవునికి తెలియజేసుకున్నాడు. అప్పుడు ఈ ఇశ్రాయేలులకు, అమోరీయులకు యుద్ధం వచ్చినప్పుడు ఈ యోగు దేశంలో ఆ గిలాదు వారు పెద్దలందరూ కలిసి యెఫ్తా అయితే నాయకుడిగా ఉంటాడు అని చెప్పి తీసుకొని అమోరీయులు యుద్ధం చేయడానికి మళ్ళా గిలాదు దేశానికి యెఫ్తా ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా అతను నాయకుడిగా
పెట్టి అతడు అమోరీయులతో యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తూ ఇతడు ఒక మొక్కుబడి మొక్కుంటాడు. ఏమిటి ఇతడు మొక్కున్న మొక్కుబడి అంటే, ఇతడు యుద్ధానికి వెళ్తూ దేవుని దగ్గర ప్రార్థించి మొరపెట్టి ఆయనకు ఒక మొక్కుబడి మొక్కుంటాడు. అది నేను చదువుతున్నాను, చూడండి. ఈ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయములో మనం చూస్తాం. చూడండి 30వ వాక్యం. అప్పుడు యెఫ్తా అంటే, నేను జయించి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారము నుంచి ఏదైతే నాకు ఎదురు వస్తుందో దానిని నేను నీకు ప్రతిష్ఠితంగా అర్పిస్తాను, దహన బలిగా అర్పిస్తాను అని చెప్పి ఒక మొక్కుబడి మొక్కున్నాడు. అయితే దేవుడు అతనికి జయమునిచ్చాడు. అతడు జయించాడు. విజయ పేరు మ్రోగిస్తూ సంతోష ధ్వని చేస్తూ ఆర్భాటంతో సంతోషంతో యుద్ధములో గెలిచిన వారికి ఎంత ఆనందం ఉంటుంది. అంత సంతోషంతో తిరిగి వస్తూ ఉన్నప్పుడు యెఫ్తా ఇంటి నుండి యెఫ్తా కుమార్తె తన చెలికత్తెలను తీసుకొని తన తండ్రి యుద్ధములో జయించి వస్తున్నాడని, యుద్ధములో నా తండ్రి గెలిచాడు అని ఆ తండ్రి సంతోష వార్త విని ఆ తండ్రిని సంతోష పెట్టడానికి ఆ యెఫ్తా కుమార్తె ఆ తండ్రిని ఎదుర్కొంటూ వస్తూ ఉంది. ఆ సమయంలో యెఫ్తా ఈ కుమార్తెను చూసి అతడు కృంగిపోతాడు. చూడండి, అతనికి మగ సంతానమే గాని ఇక ఆడు సంతానమే గాని ఎవరు లేరు, ఒక్కతే కుమార్తె. అయితే యెఫ్తా మొక్కుకున్న మొక్కుబడి ఏంటంటే, నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే వస్తుందో దాన్ని దేవునికి అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. అయితే అతనికి ఒక్కగానొక్క కుమార్తె అయినందున యెఫ్తా అక్కడ విలపిస్తాడు. చూడండి ఆ 34వ వాక్యములు. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహు కృంగజేసితివి, నీవు నన్ను తలడింపు చేయవారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుకు తీయలేనని కృంగిపోతున్నాడు. బట్టలు చించుకొని దుఃఖముతో, నా కుమార్తె, నేను ఇలా మొక్కుబడి చేసుకున్నాను, నన్ను నువ్వు కృంగవేశావు అని చెప్పి అతడు కృంగిన సమయంలో ఈ యెఫ్తా కుమార్తె ఏమంటుందో తెలుసా? ఆమె ఏమని చెప్పిందంటే, ఆ కృంగినటువంటి తండ్రితో ఆమె చెప్పింది 36వ వాక్యములో మనం చూస్తున్నాం. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంచువా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్యక, ఒక్కగానొక్క కుమార్తె, యుక్త వయసులో ఉన్న కుమార్తె, తన తండ్రి దేవునికి మాట ఇచ్చాడని, తన తండ్రి కృంగిపోయి ఉన్నాడని, కృంగిపోయిన తండ్రిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ, కృంగిపోయిన తండ్రిని లేవనెత్తుతూ, మాట ఇస్తే నువ్వు తప్పద్దు, నీ మాట చొప్పున నాకు చేయి, నా జీవితం అంతా నేను కన్యకగానే దేవునికి ప్రతిష్ఠించబడి నేను జీవిస్తాను అని చెప్పి కృంగిన తండ్రిని లేవనెత్తినటువంటి కుమార్తె యెఫ్తా కుమార్తె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నాలో ఎంతమంది యవ్వన బిడ్డలు, పురుషులు గాని స్త్రీలు గాని, యవ్వన బిడ్డలు ఎంతమంది కృంగిపోయిన తల్లిదండ్రులను ధైర్యపరిచే వారు ఎంతమంది ఉన్నారు గమనించాలి. ఈ యొక్క కూటములో యవ్వన ప్రాయములకు వచ్చిన పద్మజ కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే, యవ్వన ప్రాయములు తల్లిదండ్రులను బలపరిచేవారిగా, ధైర్యమిచ్చేవారిగా, అభయం ఇచ్చేవారిగా, నా గురించి మీరు బెంగపడవలసిన అవసరం లేదని యథార్థ ప్రవర్తన కలిగి జీవించి తల్లిదండ్రులను కృంగేటువంటి పరిస్థితి తీసుకొని రాకూడదు. అలా జీవించాలి అంటే దేవుని మీద ఆధారం. దీవించబడిన బిడ్డగా, ఆశీర్వదించబడిన బిడ్డగా ఆ బిడ్డను వర్ధిల్లు చేయండి. తల్లిదండ్రులను బట్టి, తాతయ్య నాయనమ్మను బట్టి, కుటుంబమును బట్టి, రక్త సంబంధులను బట్టి వందనాలు. ఈ కుటుంబస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడి మీలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డకే, బంధుమిత్రులకే మీకు వందనాలు. పరిచయం చేస్తున్న మీ దాసులకే వందనాలు. నాకు ముందుగా మాట్లాడిన మీ దాసులకే వందనాలు. ప్రతి ఒక్కరిని మీ కృపలో వర్ధలు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. కారణభూతుడు అయిన యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా మరొకసారి పద్మజ పక్షంగా మీ సన్నిధికి వస్తున్నాను. ఈ బిడ్డను దీవించండి, వర్ధలు చేయండి, దీర్ఘాయుష్తో నింపండి, భవిష్యత్తు యావత్తు ఆశీర్వాదకరంగా మార్చి
నాయనా మీరే వర్ధులు చేయమని, కుటుంబస్తులందరినీ జ్ఞాపకం చేసుకోమని, నాయనా చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ కృపలో మీరు మేలు కొరకు మీ కనుదృష్టి బిడ్డపై ఉంచి వర్ధలు చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నుండి ప్రేమ, కృప, నిత్య సన్నిధి, సమృద్ధి, జీవం, మెండైన ఆశీర్వాదం చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్య విని లోబడిన ప్రతి ఒక్కరికి, ఈ కుటుంబస్తులకి, ముఖ్యముగా పద్మజాకును ఇప్పుడు సదాకాలము సమృద్ధిగా ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన కొడుకు ముగించబడింది. అందరికీ భోజనాలు సిద్ధపరిచారు. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. రంగుల పువ్వు, ఎండ కన్నే ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. చిరు చిరు చిన్నారివే నా కంటికి, ఎదిగిన ఎన్నేళ్ళకి
ఎన్నటికీ. అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే, నీ నడక నీ కొలుకు అన్ని అన్ని చిత్రాలే. పరికిణి పరుగుల కిలకిలలా గోదారి, అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి, సిరిగల కళ్యాణి, కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి. కన్నెదుట నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి, కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణ చిన్న. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. ముక్కుల్లో హోలీ రంగు, నట్టింట్లో నవ్వుల పొంగు. ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ, కిల్లాడి పుత్తడి బొమ్మ ఓడి కట్టిందమ్మ. అమ్మమ్మల నానమ్మల గారాల గౌరమ్మ, తాతయ్యలను కై తక్కలాడించేస్తావే అల్లరి మామ. వచ్చామే నీ పండుగకి ఇక అడుగడు గడుగు ఆనందం 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 ఆనందరికి. ఆడిద్దాం ఆడిరే ఇక అడుగడు గడుగు సంతోషం సంతోషం ప్రతి మనసుకి. అల్లారు ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ, పిల్లాడి పుత్తడి బొమ్మ ఓడి కట్టిందమ్మా.
బంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా, నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే, నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే, చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా. అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే, నిజమైపోవే నావన్నీ మెరిసే మినుగురువే, నగలే వెలిసే వెలుగు నువ్వే, ఇలాపై నడిచే మెరుపు నువ్వే, ఇకపై వరమై దొరుకు నువ్వే, నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే, నేనెప్పుడు నీ వెంటే ఉంటా. పరుగులు తీసే నారాణి నీవే, పడితే మెత్తని నేలవుతాలే, ఎప్పుడు నిలిచే భుజమవుతా, కలను కంటే నిజమవుతా, కష్టం వస్తే కలబడతా, కడదాకానే నిలబడతా, అలిసొస్తే జో కొడతా, గెలిచొస్తే జై కొడతా, కలిసొస్తే ఓ గుడినే కడతా. ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా, హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే, జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే, ఆపసోపాలే నావిక ఆపే ఒక్కసారి చెంత చేరవే. అమ్మడివే అమ్మడివే సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక, చుట్టుపక్క రాజ్యం నీది గనక, రెక్క విప్పి రావే బిడియ మనక, యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా, విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా, నువ్వలా సాగేతో వంత నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా, నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా,
తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వనాలో డబ్బులే తీసుకువచ్చావే ఇడు సంబరమా తెలుసా ఎవరికి పాలో పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా చవళిల జానతనం పాట చూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మప్పుకి ఈ వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటిని ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా కళ్ళు మూసుకున్నా
దారి నీ వైపు సొగసును